Yeah. Yes. Good evening, everyone. Welcome to the second week of BCT Bootcamp training. Last week we discussed very elaborately about the entrepreneurial thinking, the basics of entrepreneurial thinking, and మన బిజినెస్ని గురించి కొంచెం డీప్ అనాలిసిస్. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ అండ్ హోమ్ టాస్క్స్ అంతా కూడా రిలేటెడ్ టు ప్రాఫిటబిలిటీ, హౌ టు క్యాలిక్యులేట్ incomes, the difference between what is a legitimate business and a money chain, all these things. నాకు I got this, అంటే నేను మెంటర్ చేస్తున్న చాలామంది దే సెంట్ దేర్ వీడియోస్ అండ్ హోంవర్క్స్. మోస్ట్లీ మీరందరూ కూడా మీ మెంటర్స్కి సబ్మిట్ చేసి ఉంటారు అని ఐఎమ్ బిలీవింగ్. అండ్ దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ turnovers, generating turnovers in our business. Because right in the beginning చాలా మందికి ఉండే ఒక మిస్కాన్సెప్షన్ రైట్ ఇన్ ద బిగినింగ్ ఏమంటే, ఎస్పెషలీ మన బిజినెస్ని చూపించిన వెంటనే లేదా ఒక ప్లాన్ చూసిన వెంటనే మేము ఎంతమందిని జాయిన్ చేయాలా, ఇంకా వీళ్ళు తెలుసు ఈ బిజినెస్ని ఇంకా తెలుసుకోవడం మొదలు పెడతాను, ఇంకా కంప్లీట్ కూడా అయిండదు. వెంటనే వీళ్ళ మైండ్లో ఎస్పెషలీ న్యూ పీపుల్తో జరిగే మిస్టేక్ చెప్తున్నా, నేను ఈ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలని. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఎంటైర్ బిజినెస్. This business model is like any other business, and business antene turnover. Business is basically మీ ప్రాఫిట్స్ అంతా కూడా దే ఆర్ క్యాలిక్యులేటెడ్ త్రూ యువర్ టర్నోవర్స్. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఎంత త్వరగా మీరు నేను ఎంతమందిని జాయిన్ చేయాలా అనే థింకింగ్ నుంచి బయటకు వచ్చేస్తే మీ బిజినెస్ అప్పుడు మొదలవుతుంది. చాలామంది ఆ థింకింగ్లోంచి బయటకి రాలేక బిగినింగ్లోనే నేను వీళ్ళకి చెప్పినానండి, నేను చెప్తే ఎవరు వింటారు, ఆ మెంటాలిటీస్లో ఉండిపోయి దే క్విట్ ద బిజినెస్. ఓకే, సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ లైక్ you have opened your own supermarket which has got world class quality products. In fact unique products. I think మీ అందరికి కూడా few product demonstration videos మీకు వచ్చుంటాయి. ఈరోజు కూడా మనం కొంచెం ఎలాబరేట్గా మాట్లాడుతాం దాని గురించి. యూనిక్ products, patented products which are not available in any other outlets or anywhere. మీ దగ్గర మాత్రమే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు మాత్రమే ఎడ్యుకేట్ చేయగలరు. ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ ఆర్ నాట్ లైక్ మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రైట్ ఇన్ ద బిగినింగ్. మేబీ యూ మైట్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ యాజ్ ఎ న్యూ పర్సన్ ఇన్ ద బిజినెస్, లేదా మిమ్మల్ని ఎవరన్నా కూడా అడగచ్చు, ఎందుకు ఇవి షాపుల్లో పెట్టకూడదు. See, the idea itself is education here. The whole idea is education. ప్రతి ప్రోడక్ట్కి మీరు ఎప్పుడైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక సర్ఫో ఏరియాలో తీసుకున్నాక ఆ సూపర్ మార్కెట్లో ఉండే ఎవరైనా ఎగ్జిక్యూటివ్ కానీ సేల్స్ గర్ల్ ఆర్ సేల్స్ ఉమెన్ కానీ లేదా ఓనర్ కానీ వచ్చి మీకు ఎడ్యుకేట్ చేసినారా, ఇది ఎట్లా, ఈ సర్ఫ్ అనేది మీరు ఎట్లా వాడాలి, ఇంటికి వెళ్ళినాక ఎట్లా ఉతకాలి, ఇంతవరకు మీరు కొనిన ఏ ప్రోడక్ట్ని కానీ మీకు ఎడ్యుకేట్ చేసి ఉండరు. అన్లెస్ ఇట్ ఈస్ మీరు చాలా డబ్బు పెట్టి ఏదైనా ఒక పెద్ద మేబీ ఒక రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఇట్లాంటి గ్యాడ్జెట్స్ తీసుకుంటే మీరంతా డబ్బు పెట్టినారు కాబట్టి మీరు దాని గురించి అడిగి కనుక్కుంటారు, వాళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తారు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ లైక్ దట్. బట్
when it comes to our business, every product has got an education backing it up. అందుకే రెగ్యులర్ బేసిస్లో మీకు ప్రోడక్ట్ ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్ బేసిస్లో మనకు ఓపిక ఉండాలనే కానీ ఎవ్రీ డే ఆన్లైన్ మీరు చూసారంటే మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో we have to understand all the products are associated with lots of scientific backing, scientific foundation, research. That's why they cannot be sold in shops. షాప్లో పెడితే ఆయనకి ఏం పట్టింది దీని గురించి, మీ వచ్చిన కస్టమర్కి కూర్చోబెట్టుకొని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం షాప్ అతనికి ఏం పట్టింది, అంత టైం ఆయన ఎందుకు వేస్ట్ చేస్తారు. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, నా మోటో వచ్చి ప్రోడక్ట్లని ఇంటింటికి తిరిగి అమ్మడం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి, నేను మా ఇంట్లో యూజ్ చేసుకోవాలి, మా ఇంట్లో నేను బెనిఫిట్ పొందాలి. అండర్స్టాండ్? మా ఇంట్లో దిస్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం వింటా అంటాం కదా, నేను ఆయన ప్రోడక్ట్ని అంటే ఏదైనా ఒక మంచి, ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రోడక్ట్ అబ్బా, ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది, లైక్ లేదా వి ఆల్ నో దట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. అట్లా ఈ బిజినెస్లోని ప్రోడక్ట్స్కి మీరు ఒక రిఫ్లెక్షన్ కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ the difference between a salesperson and a brand ambassador. Brand ambassador versus a sales person. On a day-to-day basis, you will be seeing, so many sales people. That's a job for them. మీరు ఒక కార్ షోరూమ్ పోతారు, ఔడి అనే కార్ షోరూమ్ పోతారు, 50, 60 or 75 lakh వర్త్ కార్ని చాలా ప్యాషనేట్గా ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటాడు దాని ఫీచర్స్ మొత్తం. బట్ తనకి బైక్ ఉంటుంది, మేబీ ఒక మారుతి స్విఫ్టో డిజైరో ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అది తన ఉద్యోగం కాబట్టి ఆడకి పోయినప్పుడు ఆ రోల్ ప్లే చేసి బయటకు వచ్చినాక వేరే రోల్ ప్లే చేస్తాడు అతను. మనం ఆ పని చేయము. అంటే ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అద్భుతం అని మాట్లాడి ఇంటికి పోయినాక నో, అలా చేస్తే యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ ద బిజినెస్. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఆటోమేటిక్గా మన టర్న్ ఓవర్స్ పెరగడం మొదలవుతాయి. మొట్టమొదట మన టర్న్ ఓవర్ జనరేట్ అయ్యేది మన ఇంట్లో. అండ్ మళ్ళీ చెప్తున్నా, దేర్ ఆర్ నో కంపల్షన్స్ ఆర్ ఎనీథింగ్. బడ్జెట్ బేస్డ్, మీ బడ్జెట్ ఎంత అలో చేస్తుందో ఆ ప్రోడక్ట్స్తోనే వీ విల్ బిగిన్ ద షో. మీ ఇంట్లో ఏ ప్రోడక్ట్స్ని మీరు రీప్లేస్ చేయగలుగుతారో అవే రీప్లేస్ చేయండి. లైక్ సర్ఫ్ వాడుతున్నారు, దాని బదులు ఏది వాడచ్చు అనేది మన దగ్గర ఒక ప్రత్యామ్నాయమో రిప్లేస్మెంటో ఉంటే అది వాడటము. అంతేగాని ఒక పెద్ద బాస్కెట్ ఇమ్మీడియట్గా తీసేసుకోవాలని ఏం లేదు. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ఓకే, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ and your mentor's guidance. So that's why the plan is all flexible, but the goal is మనం బిజినెస్ని పెంచే కొద్దీ పెరిగే కొద్దీ మనం బిజినెస్లో మేబీ ఇన్ ద కమింగ్ 3 months or 6 months ఈ బిజినెస్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. ఆ ఇన్కమ్కి బిజినెస్సే మనల్ని తీసుకుపోతుంది. కరెక్ట్గా మనం క్లయింట్స్ని డెవలప్ చేసుకొని టర్న్ ఓవర్స్ జనరేట్ చేయడం మొదలు పెట్టామంటే. ఓకే,
నేను ఇప్పుడు మీకు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ ఫ్యూ పీపుల్ వన్ ఆఫ్టర్ అనదర్. ఈరోజు ప్రాబబ్లీ ఒక we will do this as a panel. Okay, we have got some successful entrepreneurs in our call, different backgrounds. In fact cheppalante hundreds of people, in fact thousands of people through the product business loki enter ayi vallu ee business loki raavadaniki ప్లస్ ఈ బిజినెస్లో సస్టైన్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళకి ప్రోడక్ట్. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ డెవలప్డ్ లార్జ్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్. సో వాళ్ళని వన్ బై వన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. యాజ్ ఐ టోల్డ్ యూ, దేర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. వీ కెనాట్ టాక్ టు ఎవ్రీబడి, అంత టైం కూడా లేదు. సో ఈ మధ్య కాలంలో whoever I feel that మీకు ఇన్స్పైర్ చేయగలిగిన పీపుల్, అట్ ద సేమ్ టైం మీరు రిలేట్ చేసుకునే కొంతమంది పీపుల్ ఐ విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, ఫస్ట్ I would like to talk to maybe Rahul here. You can unmute Rahul. Yeah, see, yeah, hello Rahul. So the reason I am talking to Rahul is there are so many people in the call who are single, building the business. Meer single, I mean, so చాలా మంది అనుకుంటా అంటారు, ఓకే ఓన్లీ కపుల్గా ఉండి విమెన్ ఎస్పెషలీ ప్రోడక్ట్స్ వాళ్ళకు మాత్రమే మేబీ కస్టమర్స్ ఏర్పడతారేమో, క్లయింట్స్ అని. బట్ రాహుల్ కేస్ తీసుకున్నామంటే హీఈస్ ఆల్సో సింగిల్. He has one of the biggest client base in our business, and most important, repeated customers untaru, plus consistent ante aramga, just like that he does a turnover of maybe 50,000 single handedly, 35,000, 40,000, just like that. And mana business formula enti, networking ante oka team of people. ఇప్పుడు రాహుల్ లాంటి పీపుల్ మీ ఆర్గనైజేషన్లో, మన ఆర్గనైజేషన్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year or 1.5 years ఒక 20 people ఉన్న మన టీంలో ఓవరాల్ మీ టర్న్ ఓవర్ వచ్చేసి 10-15,000. యూ విల్ బి మేకింగ్ 1 lakh per month. దట్ ఈస్ ద హోల్ ఫార్ములా ఆఫ్ ద బిజినెస్. అంటే యూ హెవ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్, మన బ్లాక్స్ గేమ్ ఉంటుంది కదా, డిఫరెంట్ బ్లాక్స్. మన గోల్ ఈరోజు ఏమంటే ఇండివిజువల్ బ్లాక్, సింగిల్ బ్లాక్. ఆ సింగిల్ బ్లాక్ ఎంత ఈజీగా ఫిక్స్ చేయగలగచ్చు అనేది నేను రాహుల్ సహాయంతో మీకు ట్రైన్ చేయాలనుకుంటున్నాను. సో రాహుల్, కెన్ యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్? So good evening everyone. నా పేరు రాహుల్ అండ్ ఫర్ ద పాస్ట్ 8 years నేను వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్సీ ఇన్ ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అండ్ త్రూ నరేన్స్ మెంటర్షిప్ ఇప్పుడు ఒక ప్యారలల్ కెరియర్ ని, ఒక నా ఓన్ ఎంటర్ప్రైజ్ ని బిల్డ్ చేసుకుంటున్నాను. అండ్ అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 1 to 1.5 years నా యావరేజ్ టర్న్ ఓవర్ పర్ మంత్ వచ్చేసి మినిమం 30,000 to 50,000 ఉంటాను. అండ్ టుడే ఇప్పుడు తీసుకుంటే కనుక ఐ హ్యావ్ క్లోజ్ టు 150+ క్లయింట్స్. ఇవాళ ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యి ఉన్నారు. సో ఇట్స్ 152 నౌ. సో యా, దట్స్ సో బేసికలీ హౌ డు యు I mean, what was the beginning? I don't want to, okay, ఈ రోజు స్టోరీ కంటే ముందు how it began, అసలు బిగినింగ్ ఎలా జరిగింది? సో when it all started, well, first of all పర్సనల్ యూస్ సార్. అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పర్సనల్ యూజ్ అనేది. అండ్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ రిలేట్. మీరు హాస్టల్లో ఉంటే కనుక యూ హ్యావ్ టు లాక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ లాకర్ అండ్ మీకు కావాల్సిన మాత్రమే తీసుకెళ్ళాలి కదా. ఐ యూస్ టు కైండ్ ఆఫ్ షో కేస్. సో ఏం చేస్తుండేవాడిని, వాట్ ఎవర్ ఐ యూస్ టు గో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఐ యూస్ టు గో టు షవర్, నేను వాడే ప్రోడక్ట్స్ అని నా మంచం మీద డిస్ప్లే పెట్టి విచ్ ఎవర్ ద ప్రోడక్ట్ ఐ వాంట్ ఐ జస్ట్ గో అవుట్ అండ్ ఐ యూస్ అండ్ కమ్ బ్యాక్. నాకు ఏవి కావాలో ఐ జస్ట్ కెప్ట్ ఆన్ యూజింగ్. అండ్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ వాట్ ఆర్ దోస్ ప్రోడక్ట్స్, ఎందుకు నీ ప్రోడక్ట్స్ స్పెషల్ గా ఉన్నాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఆర్ పేస్ట్ ఆర్ వాట్ ఎవర్.
And when I started talking to them, I never explained that, okay, నువ్వు ఈ ప్రోడక్ట్ వాడితే నీకు కూడా బాగుంటది. I never said that. Rather, ఆ ప్రోడక్ట్ నాకు ఏం రిజల్ట్ ఇచ్చిందో, I just started talking to them about that. And eventually my skin was worst actually. మా డాడ్ వచ్చేసి నువ్వు వాడితే యాటిట్యూడ్, బ్యాక్ దెన్ దెర్ వాజ్ యాటిట్యూడ్ క్లెన్సర్ టోనర్ మాయిశ్చర్, నౌ ఆర్టిస్ట్రీ. సో నువ్వు వాడితే ఇది వాడాలి, లేకపోతే నీకు పాకెట్ మనీ లేదు అని కొద్దిగా స్ట్రిక్ట్ గా చెప్పేశారనమాట. సో ఐ హ్యాడ్ టు యూజ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్, నాకు ఎప్పుడైతే స్కిన్ మీద రిజల్ట్ కనిపించిందో, పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ నువ్వేం వాడుతున్నావు, ఇంత క్లియర్ స్కిన్ ఎలా అవుతుంది అని. అండ్ సో ద ప్రోడక్ట్ స్టార్టెడ్ టాకింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. So that's how it all started. But then yeah, there were many rejections also, or people were like putting down, no ka salesperson aipothunava, what is this and all ani. But when I know that what am I doing, I never bothered about what they are saying. Like I know that e product vachesi, if it comes to health, I know that it is giving them health, or back then like it is making their skin healthy and their skin beautiful. So it never bothered me what the others are talking about, what I was doing. Excellent. And so what do you basically do now that this is the era of social media? How is it helping you? So my social media influence would be majorly two things, sir. Okati vachesi WhatsApp, the second thing would be Instagram. So I mean majority of the time whenever we talk about WhatsApp, okay, let's put 10 to 15 statuses at once and oka 15-20 information okesari pettadam anukuntaru. Rather, in my status, if on any given day there will be one or two status messages, and that will talk about only one product, so that తీసుకునే వ్యక్తి కూడా he should be knowing, okay, so first నేను హెయిర్ గురించి మాట్లాడా and immediately ప్రోటీన్ గురించి ఉంది. And people started like, okay, this is intriguing now, ఏం మాట్లాడుతున్నాడు నెక్స్ట్, I mean what is he talking about. And luckily మనకు ఆమ్వే ఫేస్బుక్ లో ఆమ్వే ఇండియా అఫీషియల్ పేజ్ ఉంది, and they give all the images that you want. All you have to do is just download them and you can upload it either in Instagram or in Facebook, or even it can be in WhatsApp. And recently hair care ki sambandhinchi they have uploaded this hair care like around 2 years back, but I've started uploading recently, and last 3-4 days lo I've got minimum of 30 to 40 people asking what are you talking about and what is this. And again, law of averages work aitadi, at least I know I'll get 5 to 6 clients from that. But people started asking and they started understanding what is this, why does protein is needed for hair. And so that's how it all started. So for me, I mean in the age of social media. That's excellent. But one thing I have to understand here is మీరు ఏదైనా స్టేటస్ పెట్టే ముందు యూ హ్యావ్ టు చెక్ యువర్ మెంటర్ అండ్ కోచ్. డెఫినెట్గా ఆంబే ఇండియా హోమ్ పేజ్, దట్ ఫేస్బుక్ పేజ్లో లాట్స్ ఆఫ్ ఇన్ఫో ఉంది, బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఈవెన్ దట్, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీరు న్యూట్రలైట్ యుఎస్ కొట్టండి, న్యూట్రలైట్ యూరోప్ కొట్టండి, న్యూట్రలైట్ ఫిలిప్పీన్స్, న్యూట్రలైట్ సింగపూర్, ఆస్ట్రేలియా, ఆంబే యుఎస్, ఆంబే థాయిలాండ్, మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ విత్ అల్ట్రా హై డెఫినిషన్ ఇమేజెస్. అండ్ పీపుల్ వుడ్ ఈవెన్ వండర్, వావ్, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అనేసి. సమ్ ఇమేజెస్ ఈవెన్ జస్ట్ స్పీక్ ఓన్లీ అబౌట్ ఏ కాన్సెప్ట్. దే డోంట్ ఆంబే ఉండదు, న్యూట్రలైట్ ఏముండదు, దే జస్ట్ హ్యావ్ ఎ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మొత్తం ఫ్రూట్స్ అలా ఫ్లో అవుతూ ఉంటాయి, ఒక మనిషి కూర్చో ఉంటాడు, అలా ఫ్రూట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. మీకు ఆంటర్ప్రెన్యూరల్ థింకింగ్ ఏదైనా ఉంటే వీ కెన్ స్టార్ట్ రియలీ, ఐ మీన్ హార్నెసింగ్ దిస్ పొటెన్షియల్. దీని ఈ డిజిటల్ ఏజ్ని వీటన్నిటిని ఎంత ఉపయోగించుకుంటున్నాం అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎంత సౌండ్ వచ్చింది అని వినపడుతుంటుందా? Yeah, fine. So Rahul, so how do you, once someone becomes a client, someone neek evarana client ayaka, what is the care that you take care, I mean that in the follow up? So I've learned this through Amway India trainings, and there is a follow up rule called yeah, can I go ahead? You can talk and yeah, okay sir. So there is a simple rule that I follow called 2-2-4. So once నాకు ఎవరైనా క్లయింట్ అయిన తర్వాత on the second day of the product delivery, I'll call them, or ఒకవేళ if they are with me, I'll talk to them and I'll ask them,
have you started using the product అని. And when they say that yeah, we have started using product, and based on the result, the second week call, so that first two is second day, the second two is second week. So second week call chesi, if they are started using artistry కావచ్చు లేకపోతే పర్సనల్ కేర్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయితే కనుక I'll ask them, have you started experiencing any changes, అంటే మీరు ఇప్పుడు మీ స్కిన్ ఏమైనా చేంజెస్ చూడగలుగుతున్నారా, లేకపోతే కనుక if they are using blister, have you started seeing any freshness in your breath or any changes అలాగా. And then on fourth week my call would be based on asking again how are they feeling, and at the same time I'll be asking them if they are interested in any more products of the same quality, like artistry essentials ichunanu ante ganaka I'll ask them, would you be interested in next range of artistry, like it can be scrub or mask. So alaga I follow 2 to 4 principle. Or if it is a healthcare product, then second week and fourth week would be asking them if they have started still using, I mean if they are continuing it and have they started experiencing. So this 2 to 4 helps me to have the repetitive customers. Yeah, thank you, Rahul. And one more final thing, if you have to say something to all the new people in the call, because there are more than 200-250 people who are pretty new in the call, and maybe almost 400 people in the last 2 months lo business lo vachina vallu untaru. Can I have some good message from you to these new launches so that they too can have some very good client base and 300, 400, 500 volume in the coming 3, 4, 5 months? What is your suggestion to them? So first of all, it's all about the mental block on what you think when you talk about product to someone. Do you think that నువ్వు ఒక salesman గా, or you are like feeling, I mean you are thinking like you are nagging them or something like that? If you feel that way, then check with your upline, is this the right way to follow up, is this the right way to talk to a client? Because most of the time, this I can say it wholeheartedly, you can talk to any of my clients and they'll say that they're very happy to get service because of by me. So it's all about, first of all, how what is the mental block you have, and second thing would be having lots of product knowledge, so that you will understand with the current trend and with the current relevance what is exactly that is required. So that if, for example, right now we are in monsoon, and if you know more about neutral triple guard echinacea, vitamin C, tulsi, you will know that this will help many people who are living around you. And nanna adigithe ganaka, as sir was saying, it's more about being a brand ambassador. So when you experience a product, it will do the talking for you. Like chinna example cheppalante, you might have gone to Bahubali movie or any other movie that you have experienced. మీరు బయటకు వచ్చిన తర్వాత you'll call people and you will share that experience with people. వాళ్ళు వెళ్ళి మూవీ చూస్తారో లేదో, you don't actually bother much about it, because you're just sharing your experience. The same thing happens with me here. And నా attitude when I'm talking about products is I'm trying to make a difference in people's life with these quality products, be it health or skin or personal life or home care. So it's not about like they are trying to make a difference in my life, but it's the other way around. So that would be my attitude, and I'm thinking that probably when you think that you are helping people and the byproduct is money, then I think personal volume is nothing for anyone. Thank you, sir. And what is the chunk, what is the share of Neutralite healthcare brand in your total basket? It would be minimum 60%, sir. On any given month, it would be minimum 60%. Okay. See, Rahul cheppinatlu, I mean, experiencing the product. Let me give you my personal experience. How I mean, I think I did not share this in any of my talks also, because I didn't get a chance, or ఆ టైంకి గుర్తు రాలేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని రాహుల్ చెప్తున్నాడు కాబట్టి, నాకు ఈ ప్రోడక్ట్తో ఉండే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే, ఈవెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్. ఓకే, నేను బిజినెస్ స్టార్ట్ చేసింది మీకు తెలుసు, మాస్టర్స్ అవన్నీ అయిపోయి తర్వాత ఇండియాకి వచ్చినాక. బట్ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళిన బళ్ళారికి.
అండ్ మ్యారేజ్ పోయినప్పుడు మీరు ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ చాలా హోటల్స్ బుక్ చేస్తున్నారు. సో ఐ స్టిల్ రిమెంబర్ మా ఆ రోజు నైట్ మొత్తం ముందు రోజు నైట్ అంతా వీ వర్ అవేక్ అండ్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ మా సిస్టర్ వన్ ఆఫ్ మై కజిన్స్ ఓకే షీ గేవ్ హర్ రూమ్ కీస్, వాళ్ళ రూమ్ కీస్ ఇచ్చి షార్ప్ చేసుకునేసి డ్రెస్అప్ అయి త్వరగా వచ్చారా అక్కడికి పోలి ఇక్కడ పోవాలంటేనే వెళ్ళాను. పోయినాక గ్రీన్ కలర్ ఒక షాంపూ బాటిల్ ఉన్నింది. మీకు మనకు తెలిసిందే కదా, అట్లా వెరైటీగా ఏదైనా కనబడితే ఫస్ట్ ట్రై చేస్తాం అనమాట. అది ఈ అంతకాలము యుగాల తరబడి మనం క్లినిక్ కాల్ క్లియర్ అవి ఇవి అన్ని వాడి ఇదేదో చాలా వెరైటీగా ఉండింది. ఆ పేరు కూడా వెరైటీగా ఉండింది, అంతవరకు ఎప్పుడు వినలేదు. వైట్ కలర్ విత్ గ్రీన్ క్యాప్. సో ఐ ట్రైడ్ దట్. ఆ తర్వాత యూ డోంట్ బిలీవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. తర్వాత ముగ్గురు నలుగురు అడిగినారు, ఏం పెట్టినవరా తలకి, ఏం పెట్టినవరా హెయిర్కి, ఇంత బౌన్సీగా ఉంది అట్లా ఇట్లా అని. వెంటనే మనకు ఆలోచన ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పేరు తెలియదు నాకు. సెకండ్ థింగ్, నేను యాడ చెప్పేస్తే వాళ్ళందరి పోయి దాని మీద పడతారు అని భయంతో ఏం లేదని చెప్పి నా మనసు మొత్తం దాని మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ మీకు ఐడియా ఉంటుంది. మెల్లగా దాన్ని పెళ్లి దీంట్లో ఎవరు దేన్ని పట్టించుకోరు కాబట్టి నేను పోయి మెల్లగా దాన్ని జాతీయం చేసేసినాము. అది ఎవరిదో, ఆడికి ఎట్లా వచ్చిందో, ఎవరు పెట్టినారో కూడా తెలీదు. దట్ వాస్ సాటినిక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడే ఐ థింక్ ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకుంటా అమెరికా నుంచి ప్రోడక్ట్, లేదంటే ఎవరికో యుఎస్ నుంచి వచ్చిన ఎవరన్నా తెచ్చినారేమో ప్రోడక్ట్. బట్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అండ్ నేను లైఫ్లో అంత ఇష్టపడిన షాంపూ ఏది లేదు. అది మా తిరుపతికి మా ఇంటికి వచ్చినాక కూడా అది నేను మాత్రమే అనమాట. ఇంట్లో నేను ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ కొంచెం కొంచెం వాడుకునేసి లాస్ట్ దాంట్లో నీళ్ళు వేసుకొని అంతా వాడుకునేసి ఎన్ని రోజులు ఉండిందో ఆ బాటిల్. తర్వాత నాకు ఈ బిజినెస్ లాంచ్ అయ్యి బిజినెస్లో ప్రోడక్ట్ మా ఇంటికి వచ్చినాక అప్పుడు రేట్ చేసుకున్నా, ఊరే నాయన ఇదే మనకు అన్ని ఇయర్స్ బ్యాక్. దే విల్ రిమైన్ ఇన్ యువర్ మెమొరీ. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. ఇక్కడ ఎవరు ఎగ్జాగరేట్ చేసి చెప్పడంలే, ఎక్కువ చేసి చెప్పడం లేదనమాట. ఆల్ దీస్ ఆర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్, దే ఆర్ నాట్ జస్ట్ ప్రోడక్ట్స్. ఓకే, now I would like to maybe take the help of one more person here who is in this call. He is a very successful entrepreneur and ఈ బిజినెస్ లో ఇప్పుడు చాలా అద్భుతంగా గ్రో అవుతున్న వ్యక్తి. అండ్ మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా మందికి కూడా ఒక రోల్ మోడల్. బికాస్ చాలా మంది they give so many excuses for not building the business. ఈ కారణం చేత నేను బిల్డ్ చేయలేకపోతున్నా, ఆ కారణం చేత. బట్ దీని దగ్గర చాలా ఎక్స్క్యూజెస్ కాదు, కారణాలే ఉంటాయి యాక్చువల్గా బిజినెస్ బిల్డ్ చేయకపోవడానికి. కానీ హీఈస్ బిల్డింగ్ ద బిజినెస్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80+ అండ్ గోయింగ్ ప్లాటినం వెరీ సూన్. ప్లాటినం అంటే మీకు అందరికి తెలుసు, 10,000 PV, 10 lakh turnover, and he has one of the highest client base, customer base in probably our country, India lone. And good news is, and the good news and it's most surprising thing is even in the time of lockdown, his business is still growing. So how is doing this miracles అనేది నేను చెప్పే కంటే తన కోచ్, ఆ సార్ వాళ్ళ కోచ్ మెంటర్ ద్వారానే మీరు వింటే బాగుంటుంది. సో ఐ వుడ్ లైక్ పద్మ మేడం టు టాక్ టు మిస్టర్ కామరాజు గారు ఫ్రమ్ తుని. కామరాజు గారు ఈజ్ ఫ్రమ్ తుని, పద్మ మేడం ఈజ్ ఫ్రమ్ తిరుపతి. I want Padma madam to maybe interact with Kamaraju sir, and so that
ఈ కాల్లో ఉంటే చాలా మందికి కూడా ఆయన నుంచి ఏం నేర్పియాలో ఐ వాంట్ యూ టు హెల్ప్ అస్ మ్యామ్. Thank you so much, Naren. Thank you so much for invitation. Good evening, everyone. ఈ రోజు ఈ కాల్ లో మీ అందరితోటి కూడా నేను ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తిని నరేన్ ద్వారా వింటున్నప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నట్లుగా అనిపించింది నాకైతే. సో మీ అందరు ఎదురుగా తనని పెట్టడానికి ముందు నేను ఇది ఆనర్ అండ్ ప్రివిలేజ్, బిగ్గెస్ట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ ఇన్ మై లైఫ్ అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పనిని ఇలాగే చేయాలేమో కదా, ఒక బెంచ్ మార్క్ అనుకోండి, లేదంటే కొంతమందికి ఒక రోల్ మోడల్ అనుకోండి, లేకపోతే ఒక ట్రెండ్ సెట్టర్ అనుకోండి, మీరు ఏ పేరు పెట్టాలంటే కూడా ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నటువంటి కామరాజ్ అంకుల్ యొక్క బిజినెస్ ని కానివ్వండి, తను మాట్లాడేటువంటి విషయాల్లో మీకు ఆ క్లారిటీ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే నేను చాలా సార్లు అంకుల్ తోటి మాట్లాడిన తర్వాత నా బిజినెస్ లో కొన్ని చేంజెస్ చేసుకోవడం కూడా జరిగింది. సో లెట్ మీ ఇన్వైట్ కామరాజ్ అంకుల్. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. అంకుల్ మీది వీడియో ఆన్ వచ్చిందా లేదా నాకైతే తెలియట్లేదు. మరి రమేష్ అది క్లియర్ ఉందా? హలో అంకుల్. ఎస్ అంకుల్, ఎస్ ఎస్ అంకుల్. మీరు అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయిన తర్వాత ఏ కారణం చేత ఈరోజు ఈ బిజినెస్ ని ఇంత ఒక ప్రొఫెషనల్ మేనర్ అనుకోండి, లేకపోతే ఇంత సిస్టమాటిక్ వేలో అనుకోండి చేయడానికి కానీ గల మూల కారణం ఏదైనా ఉంటే అది ఒకసారి షేర్ చేయగలుగుతారా? ఎస్ అంకుల్, కంటిన్యూ. రైల్వేలో స్టేషన్ మాస్టర్గా డ్యూటీ చేసే సర్వీస్ చెప్తుండేవాడిని. 34 సంవత్సరాలు చేశాను. 96లో నేను రిటైర్ అయిపోయాను. కానీ యాక్చువల్లీ ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నాకు ఇంత ఐడియా లేదు, అసలు ఈ బిజినెస్ కూడా తెలియదు పూర్తిగా. నేను సర్వీస్లో గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చినప్పుడు నా జీతం 80 రూపాయలు ప్లస్ 50 రూపాయలు డిఏ, అంటే 130 రూపాయలు వచ్చింది నెలకి. అంటే అప్పటి రోజుల్లో అది గొప్పే, 1962 అంటే. తర్వాత నేను రిటైర్ అయ్యే టైంసరికి నాకు 6500 నా జీతం. కానీ ఈ 34 సంవత్సరాలు ఇంట్లో పెట్టి రైల్వేలో కష్టపడే కంట నేను అప్పుడే కనుక ఈ బిజినెస్లో ఆమె బిజినెస్లో కనుక చేరుంటే, అంటే యాక్టివ్గా చేసుంటే ఖచ్చితంగా ఈసారికి నేను 4 లక్షలు 5 లక్షలు రాజేస్తాను ఉండేవాడిని. ఫాస్ట్ మేము చేయలేము. కానీ నేను యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్న ఉద్యోగం మానేమని కాదు, కానీ సైడ్ బై సైడ్ దీన్ని ఆన్వేని డెవలప్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను చేయలేనిది మీరు చేసుకోండి, అదే నాకు చెప్పేది యంగ్స్టర్స్ చెప్పేది. 80 సంవత్సరాల వయసులో 82 సంవత్సరాలు నాకు ఇప్పుడు, అయినా సరే నేను ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నాను, యాక్టివ్గా చేస్తున్నాను. అందుకు ఒక కారణం, బలమైన కారణం ఏదైనా ఉందా అంకుల్? అంటే మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మీకు బాగా ఎక్కువ రీటైల్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ కానివ్వండి, దాని గురించి సంబంధించి మీకు ఏ విధంగా ఇంత ఫాస్ట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు చేయటానికి ఒక బలమైన కారణం? నాకు చిన్నతనం, నా మ్యారేజ్ అయిన తర్వాత అరౌండ్ 1965-70 మధ్యన ఐ సఫర్డ్ ఏ లాట్ విత్ ఆస్మా, విపరీతంగా అనమాట. అసలు నేను డ్యూటీలు ఎలా చేసేవాడు నాకే తెలియదు. ఎంత ఆస్తమా అంటే ఎమోనాఫిలిన్ కంప్లీట్ డ్రిప్ పెట్టేవారు, కంప్లీట్గా డ్రిప్ పెట్టేవారు, తొక్క బాడీలో వెళ్తుండేది. అంత చేసి ఇంకా అసలు నేను ఇంకా ఈ నిమిషంతో నా పని అయిపోయిందేమో అనుకుని అంత పరిస్థితి వెళ్ళిపోయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను మన ఆమెది ట్రిపుల్ కార్డ్, అప్పుడు ట్రిపుల్ కార్డ్ అనేవాళ్ళు, షీట్లో వచ్చేది అది వాడాను. తర్వాత నెమ్మదిగా ఈ న్యూక్లైట్ ప్రోటీను, న్యూక్లైట్ డైలీ, ఇవన్నీ కూడా ఇప్పుడు నా పర్సనల్, నా సొంతానికి నేను ఇంట్లో వాడుకునే, నాకు ఇంచుమించు 100 PV నేను నా సొంతానికే వాడుకుంటాను న్యూక్లైట్లో.
న్యూట్రిలైట్లో ఉన్న పొటెన్షియాలిటీ ఇంకా చెప్పడానికి ఏమి వీలేదు. అది నేను అన్ని వాడిన తర్వాత, నన్ను చూసిన తర్వాత, నాకు ఎవరన్నా చూసి నన్ను అడిగితే దీన్ని నేను వెంటనే ఇదే సజెస్ట్ చేస్తాను. అన్నీ మానేసేయండి, ఇది శుభ్రంగా న్యూట్రిలైట్ వాడుకోండి చాలు, మీకు హ్యాపీగా ఉంటారండి. నాకంటే 20-25 సంవత్సరాలు చిన్నవాళ్ళు, మేము నలుగురు అక్కడ ఒకే చోట ఉండేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళు నలుగురు కూడా ఇప్పుడు లేరు, వాళ్ళు పాత్రవే. నేను అప్పుడే అనుకున్నాను, వీళ్ళు ఏమిటి సరిగ్గా ఏమైనా తింటున్నారా ఏం చేస్తున్నారని. కానీ మనకు అంత ధైర్యం లేదు చెప్పడానికి, నువ్వు చేయి వాడని చెప్పే ధైర్యం లేదు. సరే వాడు సంగతి నేనే వాడుకునేవాడిని, నా హెల్త్ బ్రహ్మాండంగా పికప్ అయింది. నాకు ఇప్పుడు ఆస్తమా అంటే ఏమిటో తెలియదు, ఏవైనా నాకు ప్రాబ్లమే రాదు, అసలు ఏమీ ప్రాబ్లం లేదు. డైలీ వాడతాను, న్యాచురల్ సి వాడతాను, న్యాచురల్ బి వాడతాను, కాల్మ్యాగ్ వాడతాను, ప్రోటీన్ వాడతాను, గ్రీన్ టీ వాడతాను. అన్నీ కూడా నా పర్సనల్ అదే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఇంచుమించు నా పెన్షన్తో ఈక్వల్గా నేను అమౌంట్ ఆంధ్రలో ఇస్తున్నాను నాకు. అంతకంటే కావాల్సింది ఏముంది? అంటే మనం జీతం మీద ఆధారపడకుండా దీని మీద ఆధారపడితే యంగస్టర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వగలరు, కష్టపడగలరు కనుక డెఫినెట్గా దే విల్ గ్రో ఈజీలీ. ఒక 5-6 ఏళ్ళలోనే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు బ్రహ్మాండంగా. వన్ మోర్ క్వశ్చన్ అంకుల్. ఇప్పుడు మీరు మామూలుగా అంటే కస్టమర్ లాగ్ మెయింటైన్ చేయడం అనేటువంటి విషయం నేను మీ దగ్గర మొట్టమొదటిసారి మీ దగ్గరే విన్నాను. అండ్ మీరు ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత కానివ్వండి, లేకపోతే మళ్ళా వాళ్ళకి ఎప్పుడు అవసరం అవుతుంది అనేది కానీ, ఇదంతా కూడా ఎలా మీరు మెయింటైన్ చేస్తుంటారు మామూలుగా? నేను సిస్టంలో నా కస్టమర్స్ అందరి పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకుంటాను, సిస్టంలో పెట్టేసుకున్నాను. ఇది వాళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చిన తారీఖు, ఏ బ్యాచ్ ఇచ్చాను, ఏ ప్రోడక్ట్ ఇచ్చాను, ఎంత దాని ఎంఆర్పి ఎంత, అదంతా వాళ్ళ దగ్గర రాసుకుంటారు కాలమ్స్లో వేసుకుని. అయిపోయిన తర్వాత మళ్ళీ సపోజ్ న్యూట్రిలైట్ డైలీ ఇచ్చానుకోండి, 60 టాబ్లెట్స్ ఉంటాయి. 60 టాబ్లెట్స్ రోజు ఒకటి అంటే 2 నెలలు పడుతుంది వాళ్ళకి. ఇంచుమించు ఒక 10 రోజుల ముందు నేను ఏం చేస్తానంటే మధ్యలో ఒకసారి కాల్ చేస్తాను, కాల్ చేసి అడుగుతాను వాడుతున్నారా అని. వాడుతున్నాం, బాగుంది అంటారు. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ 50 రోజులు అయిపోగానే ఇంకా నేను ఒక చిన్న వాళ్ళకి ఇది ఒక కాల్ ఇస్తాను, మీరు అది ఇంకా అయిపోతుంది, ఇంకా 10 రోజులు ఎన్ని ఉన్నాయి మాత్రలు అడుగుతాను అనమాట. టాబ్లెట్స్ వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు 50 చెప్పారంటే కరెక్ట్గా వాడినట్లు లెక్క. లేదు ఇంకా సగం బాటిల్ ఉండిపోయిందంటే మీరు వాడట్లేదు అనమాట అని అనిపిస్తుంది అనమాట. సరే వాడిసారి జ్ఞాపకం చేసి వాళ్ళకి వాడిస్తారు. నేను వాళ్ళకి ఆ టైం వచ్చే టైంకి నేను రెడీగా ఇంకొక స్టాక్ ఇంట్లో పెట్టుకుంటాను. మళ్ళీ అయిపోగానే మళ్ళీ వాళ్ళకి ఇస్తాను. సో అది మీ నుంచే కాల్ వెళ్తూ ఉంటుంది, అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సర్వీస్ బాగుండటం అనేది మీ క్లయింట్ బేస్ పెరగటానికి కారణం. అదే నేను ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడం కాకుండా మినిమం ప్రాఫిట్ తోటే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి ఏంటంటే అది ఇంకా ఫెచ్ చేస్తుంది. ఓకే, చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనే భావన ఉండదు వాళ్ళకి అప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మరి కరోనా టైంలో మామూలుగా వాళ్ళందరూ మీ దగ్గరికే వచ్చి తీసుకెళ్లారు, లేకపోతే ఆ టైంలో కూడా, బికాస్ అంకుల్ గురించి మీకు తెలియపరచాలి అనుకుంటే తను 1000 PV క్లబ్ లోకి వెళ్ళినట్లుగా మినిమం అంటే యావరేజ్ ప్రీవియస్ అంతా కూడా 500 వరకు చేసేవారు. ఇప్పుడు మాత్రం 1000 PV దాకా నియర్ బై తను చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. తను చెప్పినట్లుగా తన శాలరీకి ఈక్వల్ గా, తన పెన్షన్ కి ఈక్వల్ గా అమౌంట్ అనేది కూడా తను తీసుకోవటం, ఒక అట్మాస్ఫియర్ మినీ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా తను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో కరోనా టైంలో మీరు మరి ఎలాగా బిల్డ్ చేయగలిగారు? అది దాని వెనకాల సీక్రెట్ ఏమిటి అంకుల్? ఫస్ట్ నాకు అబౌవ్ 65 years వాళ్ళు అసలు బయట అడుగు పెట్టడానికి లేదు. ఇక్కడ మాకు రిస్ట్రిక్షన్. మనకి ఫోన్లోనే మాట్లాడతాను. నేను ఫోన్లోనే అందరినీ ఫోన్లోనే కాంటాక్ట్ చేస్తాను. కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏం కావాలో అన్నీ తెప్పించుకుంటాను. నాకు రెగ్యులర్గా తీసుకుని ప్రోటీన్ తీసుకునే వాళ్ళు 6-7 ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా నా ఆర్డర్ పెట్టేస్తారు, తెప్పించి ఇచ్చేస్తాను. అలాగే న్యూట్రిలైట్ డైలీ వాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాల్మ్యాగ్ వాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, గ్లూకోసామైన్ వాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఇవన్నీ కూడా నేను వాడాను కనుక నాకు దాని పద్ధతులు తెలుసు. అంచేత నేను సిన్సియర్గా ఇది వాడాను, దాని విలువ నాకు తెలుసును. అదే వాళ్ళు నమ్ముతారు. ఓకే. తర్వాత మీరు అంటే ప్రోడక్ట్ కస్టమర్ కి వెంటనే మీరు వెంటనే ఇవ్వటానికి గల కారణం మీరు మీ దగ్గర ప్రోడక్ట్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంచుకోవడం అనేది అంటారా? బికాజ్ మాకు అందరికి అయితే వాళ్ళ లాగ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాము, దాంట్లో ఎప్పుడు ఇచ్చాము, ఇంకెన్నాళ్ళు ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎప్పుడు కావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. దాన్ని ఎప్పుడు కనీసం నా దగ్గర స్టాక్ నా అలమైలో ఉండేలా చేసుకుంటాను నేను. ఓకే. సో రెగ్యులర్ గా అది ఆ విషయంలో మాత్రం. ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్ అంకుల్, లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. మీరు ప్రతి ట్రైనింగ్ సెషన్ కి కూడా అటెండ్ అవుతూ ఉండటం, నేను అది మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ నేను కొన్నిసార్లు కాల్లో చాలా సార్లు ఉండాల్సి వస్తూ ఉంటుంది. అవి మీకు చాలా ఉపయోగపడ్డాయి అంటారా? ట్రైనింగ్ సెషన్స్ అనేవి బాగా యూజ్ చేసుకున్నారా? చాలా బాగా. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ, లేకపోతే తిరుపతి, బంగారు ఎక్కడో వెళ్ళవలసి వచ్చింది ట్రైనింగ్ కి. ఇప్పుడు అది కాకుండా మన ఇంటి దగ్గర కూర్చుని హాయిగా ట్రైనింగ్ రోజు వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్తుంటే మళ్ళీ విని మన బుర్రలో కంప్లీట్ గా రికార్డ్ అయిపోతుంది. అది మర్చిపోవడం సమస్య లేదు. మనం వేరే చదువుకోలేదు, రాసుకోక్కర్లేదు. అలా చెప్తున్నారు మన ట్రైనర్స్. ఓకే. సో మీ టర్న్ ఓవర్ పెరగటానికి ఒకటి ట్రైనింగ్ సెషన్స్ కారణం, రెండు ప్రతిసారి జూమ్ మీటింగ్ లో కూడా మీరు రెగ్యులర్ గా కనెక్ట్ అవుతూ ఉంటుంటారు. ఏ కాల్ కూడా మిస్ కాకుండా నరేన్ గారు చేసేటువంటి మీటింగ్స్, తర్వాత మన టీమ్ మీటింగ్స్, ప్రతి కాల్ కూడా చాలా శ్రద్ధగా మీ దగ్గర నోట్స్ ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. మీరైతే అంటే ట్రైనింగ్ సెషన్స్ కి మిగతా అందరికి ఏమైనా ఒక సలహా ఏమైతే ఏం చెప్తారు? ఓకే, మీరు అన్నారు ఇందాక యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అని అన్నారు కదా, వాళ్ళకైతే మీరేం సలహా ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ తెలుసుకోకుండా వాళ్ళు ఏమి తెలియకుండా మనం ఎవరి దగ్గరికి ఏం మాట్లాడలేం. ఆ సబ్జెక్ట్ మన గుర్తుగా కంట్రోల్ గ్రిప్లో ఉన్నప్పుడే మనం ఎవరితో మేము మాట్లాడగలం. ఏమి లేకుండా ఏం చెప్తాం అంటే ట్రైనింగ్ మాత్రం మస్ట్. అందులో ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ జూమ్ మీటింగ్లు పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజ్గా ఉంది అందరికి. నేను మాత్రం ఏ మీటింగ్ మిస్ కాను, అన్ని మీటింగ్లకి అటెండ్ అవుతాను. ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతాను. ఎవ్రీ మీటింగ్. ఈ మీ గోల్ ఒకటి చెప్పారు కదా అంకుల్, ఈ ఇయర్ మీ గోల్ ఆల్రెడీ అఫ్ కోర్స్ నరేన్ గారు అనౌన్స్ చేసేసారు, అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. బట్ స్టిల్ మీ నోటి నుంచి కూడా అది వినాలని అనుకుంటున్నాను. ఒకసారి ఈ ఇయర్ 2020 మీ గోల్ ఒకసారి చెప్తారా? ప్లాటినం 2020 ప్లాటినం కామరాజ్ గారు అండ్ శాంతాదేవి గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ సర్వీస్ కానివ్వండి, లేకపోతే మీ కన్సిస్టెన్సీ, మిస్టర్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ చెప్పాలి అని అనుకున్నా, లేకపోతే తను కస్టమర్ లాగ్ మెయింటైన్ చేయటం అనుకోండి, తర్వాత సర్వీస్ పాయింట్ ఇవ్వటం అని అనుకోండి, మీరు ఏ పాయింట్ చూసినా కూడా ఓహో ఈ పనిని ఇలాగే చేయాలి కాబోలు అనే విధంగా అంకుల్ చేస్తూ ఉండటం వల్లనే యు డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్ అనేటువంటి దానికి ఒక ఆ కోట్ కి వీలుగా అన్నట్లుగా అంకుల్ ఇయర్ ప్లాటినం అవుతున్నారండి. బై 2020 December 31st నాటికి దే ఆర్ బ్రాండ్ న్యూ ప్లాటినమ్స్. ఒకసారి మేము మా మాట మేమే వినం, ఒకసారి కమిట్ అయిన తర్వాత అంటాం కదా. సో అలా ఈసారి మా టీం నుంచి వస్తున్నటువంటి ఒక న్యూ యంగ్ ఎనర్జెటిక్ ప్లాటినమ్స్ అన్నమాట మా టీం నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ అంకుల్. బ్యాక్ టు నరేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. Absolutely mind blowing, absolutely mind blowing stuff, mind blowing info from Kamraj garu, and thanks Padma ma'am for your coaching or mentoring, and thanks Radhika ma'am, Kamraj gar personal coach Radhika ma'am, his daughter. So I mean, just think about how this business is equaling different kinds of people. Indaka Rahul Matlanadu, who started the business at college, when he was in college.
And right now you listen to Kamraj Garu, who is in his 80s, probably one of the oldest possible leaders in the country, who is going platinum. But అందరము చెప్తాండేది about the product, about the self use, about becoming a brand ambassador, and కొంతమంది క్లయింట్స్ ని డెవలప్ చేసుకోవడం. ఈజ్ ఇట్ సింపుల్ ఆర్ ఈజ్ ఇట్ ఈజీ టు డెవలప్ ద క్లయింట్స్ అంటే ఆయన మాటల్లోనే, ఇప్పుడు కామరాజు గారు చెప్పిన మాటల్లో మీరు చూసుకున్నారంటే ఈజ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. జూమ్ మీటింగ్స్ని హాయిగా ఇంట్లో కూర్చునేసి ఆన్లైన్ దట్ మీ కంఫర్ట్లో, మీ సౌకర్యంలో ట్రైనింగ్స్ జరుగుతాయి. దాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటున్నారు, ఒక నోట్స్ పెట్టుకొని, ఆయన ఏం చెప్తున్నారు ఇంకా నోట్స్ కూడా అవసరం లేదు, మీ మైండ్లోకి రికార్డ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వింటా అంటే అని. సో ఐ థింక్ దట్ ఈస్ అల్టిమేట్ మెసేజ్ గివెన్ బై కామరాజ్ సార్. బట్ సో మెనీ టైమ్స్ మనకు చాలా ప్రిజుడైజెస్ అనుకోండి, లేదంటే ఒక టైప్ ఆఫ్ ఫాల్స్ ఈగోస్ ఆర్ ఫాల్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోడక్ట్స్. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఐ వాజ్ ఆన్ ఎ సర్క్యూట్, ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ మీద ఒక సర్క్యూట్లో ఉన్నాను నేను. వీ వర్ గోయింగ్ టు, మై సెల్ఫ్ అండ్ అంజలి, వీ వర్ గోయింగ్ నార్త్ ఇండియా సర్క్యూట్. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఒకే ఫ్లైట్లో, ఐ థింక్ ఇట్ వాజ్ సమ్ ఫ్లైట్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎయిర్వేస్. సో ఆ మంత్లో ఆ ఫ్లైట్, ఆ పర్టికులర్ ఫ్లైట్ ఐ థింక్ వి టుక్ మేబీ 3 or 4 times ఆ పర్టికులర్ ఫ్లైట్. తర్వాత వేరే కనెక్షన్స్ ఉంటాయి ఆ ఒక్క నెలలో. సో కోయిన్సిడెంటలీ దాంట్లో ఒక 3 సార్లు ఒక ఎయిర్ హోస్టెస్ ఉన్నింది కోయిన్సిడెంటలీ. సో మొదటిసారి ఓకే, రెండోసారి, మూడోసారికి షీ రికగ్నైజ్డ్. సో అలా మాట్లాడుతున్నప్పుడు షీ జస్ట్ asked, because when we go on a circuit they provide us the business class seats. So front లోనే ఉన్నారు కాబట్టి they give the VIP treatment. అప్పుడు మాట్లాడేటప్పుడు so she inquired, so what do you do, ఎందుకు, I mean frequent గా you are traveling, we told this about a business seminar, everything. Then it came out to Amway. You know what she told? Amway, yeah, I know the products are very good, excellent. నాకు కూడా ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది, బట్ ఆ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం అంతా నాకు, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అవంతా నేను చేయలేను, అందుకనే ఐ కుడ్ పర్ష్యూ అనేసి. నాకు నోటి వరకు వచ్చింది. మేము తినిన ప్లేట్లు ఎత్తేటప్పుడు లేని నామోషి, ఐ మీన్ తప్పు కనుకోద్దండి, ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు కామరాజ్ గారు ఏం చెప్తున్నారు, ఆయన వాడి మోకాల నొప్పులు నాకు తగ్గినాయి కాబట్టి 10 మందికి నేను రికమెండ్ చేస్తున్నా. ఆస్తమా అనేది మాయమైపోయింది కాబట్టి అది ఒక బాధ్యతగా, ఇందాక రాహుల్ కూడా చెప్పినాడు, ఇది కోల్డ్ వింటర్ మాన్సూన్ సీజన్ రాబోతోంది. కరోనా అనే టైంలో ఇమ్యూనిటీని డెవలప్ చేసేందుకు ఇప్పుడు కరోనా ఇట్ హాస్ బికమ్, ఐ మీన్ మన డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు అనమాట, ఆయన మెసేజ్ పెట్టారు. అందుకే మన పార్టిసిపేట్ కూడా చేయలేదు మన వాట్ ఎవర్ వి డిడ్ ఐ థింక్ 2-3 days బ్యాక్. ఐ థింక్ దాని రూపం కూడా ఇంకొంచెం మేబీ మోర్ వైరల్ అండ్ స్ట్రీమ్ అనేదో ఆ టెర్మినాలజీ నాకు తెలియదు. సో వీ ఆల్ షుడ్ బి మోర్ కేర్ఫుల్. మనం ఏదో మనకేం కాదులే అన్నట్టు కాకుండా, అట్లాంటి టైంలో మన దగ్గర ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అశ్వగంధ గురించి పేపర్స్లో వచ్చింది, మన ఐ మీన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్, న్యాచురల్ తులసి, అట్లాంటి దాన్ని మనం పెట్టుకొని ప్రోడక్ట్స్ని ట్రైన్ అయ్యి గైడెన్స్ తీసుకొని యూస్ చేస్తూ హౌ వీ కెన్ డెవలప్ అని తెలుసుకోవడం ఒక ఎత్తు. లేదంటే ఇప్పుడు ఆమె ఏం చెప్తోంది, నేను ఇవన్నీ ఏడ చెప్తానండి, చెప్పలేననేసి. పోనీ ఏమి ఇప్పుడు ఏమన్నా మహారాణి లాగా ఉందా అంటే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మనం ఫ్లైట్లో తిన్నప్పుడు ఆ ప్లేట్ తీసే దానికంటే కూడా
ఓకే, అది కూడా అదేం నేనేం తక్కువ అని చెప్పడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. డిగ్నిటీ, దాంట్లో కూడా డిగ్నిటీ సూపర్ ఉంది. బట్ ఇఫ్ యూ రియలీ కంపేర్, వీఆర్ డూయింగ్ ఏ నోబుల్ థింగ్. ఇంకా అద్భుతమైన పని చేస్తున్నాం, ఇంకా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా చేస్తున్నాం. చాలా మంది అజ్ఞానంతో మాట్లాడేస్తారు అనమాట. ఆ ప్రాసెస్లో చాలా మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఓకే, అండ్ యా, సో ఇప్పుడు మీరు గమనించారంటే వన్ థింగ్, ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ హియర్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, అది ఆర్గనైజేషన్ సైజ్ పెరిగే కొద్దీ బిజినెస్ కూడా పెరుగుతుంది. కానీ ఆర్గనైజేషన్లో ప్రొడక్టివిటీ అంటే ఒక పర్సన్ యొక్క ఎఫెక్టివ్నెస్, ఒక పర్సన్ మీ టీంలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రొడక్టివ్ అయితే కదా మీ ఆర్గనైజేషన్ అల్టిమేట్గా ఒక ఫ్రీడమ్ అని ఏదైతే బిజినెస్ని మొదలు పెట్టినా మనం ఫ్రీడమ్ కావాలి అనేది ఎప్పుడు అకాంప్లిష్ చేయగలమంటే ఎవరీ ఇండివిజువల్, మీరు మీ దగ్గర నుంచి మొదలుకొని we can have a goal of at least 500 PV how we can generate personal, which is very simple. ఇప్పుడు కామరాజ్ సార్ కానీ వీళ్ళందరూ జనరేట్ చేస్తాను, దానికంటే నేను సగం కూడా చెప్పట్లేదు. దీని ఒక ఎయిమ్ పెట్టుకోవడం. మీరందరూ కొత్తగా లాంచ్ అయిన వాళ్ళందరూ కూడా, సార్ ఎట్లా మేము 500 PV జనరేట్ చేయాలి, దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఏ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి అంటే దీంట్లో ఒక 300+ PV ఆరాంగా ఒక న్యూట్రలైట్. ఎందుకంటే హెల్త్ విషయంలో మీకు తెలుసు, డాక్టర్ల దగ్గర వేలకు వేలు, ఒక్కొక్కసారి లక్షలు కూడా పోస్తూ పెద్ద ఫలితాలు రాని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్లనే అన్ని కేసెస్ గురించి నేను మాట్లాడడం లేదు, బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ట్రెమెండస్ రిజల్ట్స్ దట్ యూ కెన్ గివ్ with the help of nutrition, with right knowledge, with right counseling. Okay, and at least oka 100 to 150 plus products. Even skin care అనేది చాలా పెద్ద మార్కెట్. ప్రతి 4-5 అడ్వర్టైజ్మెంట్స్ లో అట్లీస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ స్కిన్ కి సంబంధించి ఉంటుంది, మీకు అందరికి తెలుసు. అది అట్లాంటప్పుడు మీ దగ్గర టాప్ మోస్ట్ స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది, అండ్ అది కూడా స్కిన్ రిపేర్ ట్రీట్మెంట్ సిస్టమ్. ఎదుటి వాళ్ళ స్కిన్ని రిపేర్ చేసే సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. నాట్ క్రీమ్స్, లేదంటే చాలా మంది ఇళ్లలో వాడే ఫేర్నెస్ క్రీమ్స్, అవి కాదు. దే ఆర్ ఆల్ ట్రీట్మెంట్ రిపేర్ సిస్టమ్స్. సో యూ కెన్ హ్యావ్ సమ్ మేబీ 10 clients, 15 clients, and maybe few 50 or 100 related to your personal home care. అవి కాకుండా ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అండ్ గుడ్ న్యూస్ ఏమంటే, ఒక కేటగిరీతో మొదలైన ఒక వ్యక్తి 2-3 నెలల తర్వాత ఇంకొక కేటగిరీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవడం మొదలు పెడతాడు. అండ్ వీళ్ళందరూ కూడా మీరు వెళ్ళేమని ఇందులో డెలివర్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ లేదు. కార్పొరేషన్ వెబ్సైట్లో నుంచి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని, అమెజాన్ నుంచి ఎట్లయితే వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ పోతుందో, కేవలం మీ ద్వారా రెఫరల్ మాత్రమే పోతుంది. ఆ తర్వాత వాళ్ళు క్లయింట్స్ అయ్యి కార్పొరేషన్ నుంచి ఆర్డర్ చేసుకుంటారు. సో ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్తో మొదలయ్యి ఈవెన్చువల్లీ హీ కెన్ ఇంక్రీజ్ హిస్ బాస్కెట్ సైజ్ టు మోర్ ప్రోడక్ట్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సో మెనీ, ఇప్పుడు కామరాజ్ గారు కానీ అదర్ లీడర్స్. ఓకే, అండ్ ఇక్కడ సో మిత్స్ చాలా మందికి ఉంటే మిత్స్ ఏమంటే, ప్రోడక్ట్స్ కాస్ట్లీ, ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్. ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ మేము ఇంట్లో, మీరు గమనిస్తే కొంతమంది బిజినెస్ బిగినింగ్కి ముందే ప్రోడక్ట్స్ కాస్ట్లీ, ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయము, ప్రోడక్ట్స్ నిజంగా కాస్ట్లీ అయినంటే ఇండియా లాంటి కంట్రీలో ఇంత పెద్ద ఎత్తున ఈ బిజినెస్లు జరగవు. బికాస్ ఇండియా ఈజ్ నోన్ ఫర్, ఐ మీన్ యా, we are majorly many people are middle class. So అందరు వెళ్ళి, సో ప్రోడక్ట్స్
కాస్ట్లీ అనేది ఒక మిత్ మాత్రమే, ఇది ఒక అపోహ మాత్రమే, అతి పెద్ద మిత్. సో ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మీరు దాని వాడకపు ధర చూసారంటే, ప్రతి వాడకం ప్రతి యూసేజ్ తీసుకున్నారంటే నార్మల్ ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్తో సమానంగా అంతకంటే తక్కువకి వచ్చేస్తుంది. ఉదాహరణకి ఐ విల్ షో యూ దిస్ ప్రోడక్ట్. ఐ మీన్ దిస్ ఈస్ జూమ్ కాన్సన్ట్రేట్ బోర్డ్ క్లీనింగ్ అనేసి ఇక్కడ పెట్టున్నారు. జూమ్ కాన్సన్ట్రేట్ అనేది చూస్తే మీరు కింద దీంట్లో ఇచ్చుంటారు ఎంతవరకు మీరు ఆ కాన్సన్ట్రేట్ తీసుకోవాలి, ఎన్ని పోర్షన్స్ నీళ్లు కలుపుకోవాలని. ఆ నీళ్లు కలుపుకునే దాని గురించి చాలా మందికి తెలియదు. చాలా మంది ఆ బాటిల్ మీద ఉండే రేటు చూసి ఇది కాస్ట్లీ అనుకునేస్తారు. నీళ్లు కలిపినాక పడే కాస్ట్ కదా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. ఇది కదా ఒరిజినల్ కాస్ట్. ఇప్పుడు ఆ డబ్బా ఎక్కడో పెట్టేసినాం, మేము దీన్ని వాడుకుంటున్నాం. మీరు కిచెన్ క్లీనింగ్కి దానికి దీనికి అన్నిటికీ వాడేది దీన్ని అనమాట, ఇది అయిపోయేంత వరకు. సో నీళ్లు మీ ఇంట్లో ఫ్రీనే కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో బేసికలీ దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. అందుకనే దే నీడ్ ఎడ్యుకేషన్ అని చెప్పింది. సో ఎవరీ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు ట్రై using in your house and feel the cost effectiveness. And no product is expensive or costly. Yes, they are of very high quality, no questions in that. మీరు ఎప్పుడు కాస్ట్లీ అని చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజర్ ఉంది, ఈ ఆర్గనైజర్ ఒక 2000 రూపీస్. ఇలాంటి ఆర్గనైజరే ఇంకొక షాప్లో ఒక 500 రూపాయలకు దొరుకుతుంది అనుకోండి, అప్పుడు ఇది కాస్ట్లీ. ఇది 2000 ఆడ 500 దొరుకుతుందని. మీరు మన ప్రోడక్ట్ దాని ఇంగ్రీడియంట్స్ ఆ క్వాలిటీతో అంతకంటే తక్కువ కాస్ట్కి ఏదైనా ఒకటన్నా బయట చూస్తే అప్పుడు మనది కాస్ట్లీ అనేది పచ్చి నిజం. ఫస్ట్ వచ్చేసి ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూ విల్ నాట్ సీ అవుట్ సైడ్. ఇదే కాంపోజిషన్, ఇంత క్వాలిటీ ఇచ్చేది, ఈ ఇంగ్రీడియంట్స్ మీరు చూడరు మొట్టమొదటి. కాబట్టి కంపారిజనే లేదు. అంటే మీరు దాన్ని దేంతో కంపేర్ చేయాలంటే అనే ప్రోడక్ట్ మొదటిది ఉండాలి. రెండోది, మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఒక అపోహ, మిత్. ఇందాక నేను చెప్పినట్టు మనం ఎడ్యుకేట్ అవ్వాలి. కొన్ని ప్రోడక్ట్స్లో నీళ్లు కలుపుకొని వాడుకోవాలి, కొన్ని ప్రోడక్ట్స్ని తక్కువ వాడుకోవాలి. కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతే న్యూట్రిషన్ కేటగిరీలో ఉంటాయో దానికి కంపారిజన్ లేదు. సో యూ బేసికలీ కెనాట్ సే దట్ దే ఆర్ కాస్ట్లీ XYZ బికాస్ దే ఆర్ యూనిక్. ఆ కేటగిరీలో అది యూనిక్ అంతే, అది స్పెషల్ అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, వన్ మోర్ థింగ్, మేము పీపుల్ని కన్విన్స్ చేయలేము. ఇది ఇంకొక క్వశ్చన్ దట్ సమ్ పీపుల్ విల్ హ్యావ్. మేము పీపుల్ని కన్విన్స్ చేయలేము. అబ్సల్యూట్లీ నోబడీ వాంట్స్ టు కన్విన్స్ ఎనీబడి. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ మీరు ఆ కేస్ స్టడీస్ అన్ని వింటానంటే, నేను లాస్ట్ టైం ఇచ్చిన అసైన్మెంట్లో ఉన్న కేస్ స్టడీస్ అంటే ఒక్కొక్కరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు బిజినెస్లో. IIT ఢిల్లీలో చదివిన వ్యక్తులు, ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అమెరికా, అండ్ పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద NASA scientists. There are different people who have built the business. Do you think they are into convincing people? So it is not convincing. ఇప్పుడు మీరు ఆయన కామరాజ్ గారి మాటల్లో మీరు ఏం నేర్చుకుంటారు? కన్విక్షన్. అంటే ఆయన కళ్ళలో నేను ఒకటి యూజ్ చేసినాక, నేను ఒకటి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇట్స్ మై కన్విక్షన్, నా యొక్క కాన్ఫిడెన్స్. దట్స్ వాట్ పీపుల్ సీ. I don't talk to everybody about భలే ఉంటుంది సార్ మీరు తీసుకోండి, కాన్సెప్టే లేదు, రైట్? సో వీ డోంట్ కన్విన్స్ ఎనీబడి. ప్లీజ్ డోంట్. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు. రమేష్ ఓకేనా? మీ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే భయం. మీరు చూసుకొని మీరు చూసి ఓకే. సో
సో వీ డోంట్ కన్విన్స్ ఎనీబడి, అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కన్విన్స్ ఎనీబడి. ఈ బిజినెస్లో మనం చేసేది దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కన్విన్సింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. కన్విన్సింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. కన్విన్సింగ్ అంటే వాళ్ళని ఒప్పియడం, అట్లుంటుంది ఇట్లుంటుంది, ఇది కాదండి మీరు అనుకునేది ఇది కాదు అని. డిఫెన్స్ అంటారు కదా, డిఫెన్స్ లాయర్స్ వాళ్ళు చేస్తారు చూసినారా, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అని. ఓకే, ఆ టైప్లో వాళ్ళు ఒక పాయింట్ చెప్తే మనం ఒక పాయింట్ చెప్పి అది వి డోంట్ డూ దట్. వి ఎడ్యుకేట్. ఎడ్యుకేట్ అంటే ఏమి, తెలియనిది తెలియజేయడం. వాళ్ళకి ఏది తెలియదు, చిన్నప్పుడు మీరు ఏబిసిడి నేర్చుకున్నారు, ఏబిసిడి అని దిద్దించి నేర్చుకున్నాం. మిమ్మల్ని టీచర్ కన్విన్స్ చేసినారా ఏబిసిడి నేర్చుకునే విషయంలో? కన్విన్స్ చేసింటే ఎప్పుడో మీరు ఆ విషయాల్ని మర్చిపోయి ఉంటారు. ఎడ్యుకేట్ అయినారు కాబట్టి ఇంకా గుర్తున్నాయి అనమాట. అంటే తెలియనిది తెలుసుకోవడం. సేమ్ హ్యాపెన్స్ ఇన్ ద బిజినెస్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఎవరిని ఎడ్యుకేట్ చేస్తారు? స్కూల్లో కూడా ఎవరు ఎడ్యుకేట్ అవుతారు? ఎవరైతే నేర్చుకునే రెడీగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఎడ్యుకేట్ అవుతారు. దే బికమ్ గుడ్ స్టూడెంట్స్ అండ్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. సేమ్ ఇస్ ద కేస్ హియర్. ప్రోడక్ట్స్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎవరు ఎడ్యుకేట్ అయ్యేకి రెడీగా ఉన్నారో వాళ్ళని మాత్రమే మేము మెంటర్ చేస్తాము. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది బిగిన్ అయినాక నుంచి ఇప్పటికి 1 వీక్ గడిచి ఉంటుంది. ఈ గ్యాప్లోనే చాలా వికెట్లు డౌన్ అయింటాయి. ఎందుకంటే చాలా మందికి చెప్తాను కదా, ఆ ఓపిక అనేది నేను సక్సెస్ అనేది మనకు టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం, వీ హ్యావ్ టు లెర్న్. ఇవన్నీ కాన్సెప్ట్ లేదనమాట. ఈ లోపలనే టకటకానికి ఒకరిని అడగడము, వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడము, తర్వాత మన వాళ్ళు అడగద్దు అనేసి కొంతమంది కాల్లో కూడా వచ్చిండారు. రైట్, ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ కోచెస్ చెప్పినా కూడా ఈ కాల్స్ కూడా అటెండ్ కారనమాట. రీజన్ వచ్చేసి ఎక్కడ లేబా అనేసి. సో ఎడ్యుకేషన్ రిక్వైర్స్ అ లిటిల్ టైం. ఓకే, బీ పేషెంట్. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పిన దాంట్లో కామరాజ్ గారు కానీ రాహుల్ కానీ ఎవరైనా సరే, ద బిగ్గెస్ట్ వెపన్ అనుకోండి, లేదంటే అసెట్ ఫర్ అవర్ బిజినెస్ వచ్చేసి న్యూట్రలైట్. ఈ విషయం మీరు అర్థం చేసుకోగలిగారంటే ద కనెక్షన్ బిట్వీన్ హెల్త్ అండ్ వెల్త్, హెల్త్ కి వెల్త్ కి మధ్య ఉండే కనెక్షన్ ని మీరు అర్థం చేసుకోగలిగారంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను చదివింది కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్, ఆ తర్వాత చేసింది కంప్యూటర్ సైన్స్. బట్ ఈరోజు నేను ఎక్కువ ఇష్టపడుతుండేది, ఎక్కువ మంది నా నుంచి ట్రైన్ అయ్యేది అండ్ నేను సృష్టించిన లీడర్షిప్ మొత్తం కూడా రిలేటెడ్ టు హెల్త్, రిలేటెడ్ టు ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే నేనేదో ఒకటి చదువుకున్నాను కదా అని ఆ చదువులోనే మొత్తము సాధించేసేయాలా, నాకు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కాబట్టి ఇంకా నేను ఇంజనీరింగ్ చుట్టే తిరగాలనుకుంటే అంతకు మించిన అజ్ఞానం లేదు. సంపద ఎటువైపు సృష్టించబడుతోంది, ప్రపంచం ఎటువైపు పోతోంది, 21వ శతాబ్దంలో ఏ ఫీల్డ్స్ ఫ్లరిష్ కాబోతున్నాయి, వాటి వైపు మనం అడుగులేయాలి. కానీ నాకేదో తెలుసు కదా, నేనేదో చదివేసినాను కదా, ఎట్లా ఒక డిగ్రీ వచ్చేసింది కదా అని ఆ ఒక్క డిగ్రీని పట్టుకొని గుర్రము కాన్సెప్ట్ ఉంది కదా, ఇట్లా కట్టేసేంటారు గుర్రం, ఆ టైప్లో ఇంకా నేను వేరే ఏమి తెలుసుకోను, వేరే ఏమి చూడను అనుకుంటే ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఈ లైఫ్లో. అతి పెద్ద, బికాస్ అందరికీ తెలిసిన అతి పచ్చి నిజం ఏమంటే వరల్డ్లో ఇప్పుడు బిగ్గెస్ట్ కమాడిటీ ఇప్పుడు కాదు, గత 15-20 ఏళ్ళుగా ఇదే కాన్సెప్ట్ ఏమంటే హెల్త్. ఇంకా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అయితే నేను చెప్పలేను, మీకు తెలిసిన విషయమే నేను చెప్తున్నా. డాక్టర్స్ క్లినిక్స్ బయట
కొత్తగా డాక్టర్ క్లినిక్ పెట్టింటాడు, కరెక్ట్గా 2, 3, 4 ఏళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంటుంది, చెప్పులు రాసులుగా ఉంటాయి. మీరు పోయి చెప్పులు వదిలినాక మీ చెప్పుల్ని రిటర్న్ తెచ్చుకునే దగ్గర మీ ఎనర్జీ కోల్పోతారు. ఓకే, అంత అటనేసి చాలా మందికి ఏమైనా పరిష్కారాలు వచ్చేస్తున్నాయా అంటే ఆన్సర్ ఇస్ నో. అంటే ఆ డాక్టర్ దగ్గర నేను పోయేసి వచ్చినాను బా, మొత్తం క్యూర్ అయిపోయింది ఇంతవరకు, మళ్ళీ నో, ఆన్సర్ ఇస్ నో. కానీ నేను డాక్టర్స్ గురించి, ఆ క్లినిక్స్ గురించి ఎక్కువ మాట్లాడే దాని గురించి నాకు రైట్స్ లేవు. బట్ ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రివెంటివ్ మెడిసిన్, డాక్టర్ దగ్గరికి పోకుండా ముందే ఎలా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే రోగం ఇంకా బిగిన్ అయినప్పుడే ముదరకుండా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, అసలు ప్రాబ్లం ఏంటి, రూట్ ఏంటి, దానికి మొదలు ఎక్కడ జరుగుతోంది, వీటన్నిటి గురించి తెలుసుకునే ఫీల్డే ద ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్, ద ఫీల్డ్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. దీనికి సంబంధించి అద్భుతమైన ట్రైనింగ్స్ ఉన్నాయి కార్పొరేషన్ వాళ్ళు ఇస్తాండేటివి. దీనికి ఒక లే మ్యాన్ కూడా, అంటే మీరు ఈరోజు మీకు ఏమి డిగ్రీ లేదు, ఏమి చదవలేదు, డజంట్ మ్యాటర్, మీరు కూడా ట్రైన్ అయిపోవచ్చు. ఆర్ యు రెడీ టు గెట్ ట్రైన్డ్ ఇన్ దట్? నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది కదా. ఫ్యూచర్లో లేదా ఇప్పుడు ఏడైతే డబ్బులు, వెల్త్ అనేది ఎక్కడుందో ఆ ఫీల్డ్కి సంబంధించి మీరు ట్రైన్ అయ్యే రెడీగా ఉన్నారా? మీ దగ్గర ఒక బీటెక్ 3rd ఇయర్లో ఉన్నారు, లేదా బీటెక్ డిగ్రీ ఉంది, లేదా ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడనే ఏదేదో చేసేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అక్కడ ఏం లేదు. యాక్చువల్ మీకు తెలుసు, ఇట్స్ నోన్, రైట్? ఈ రోజు కరోనా వచ్చినా కూడా అందరూ మాట్లాడుతా అంటే హెల్త్ గురించే, ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ద బెస్ట్ థింగ్ రైట్ నౌ ఈస్ గెట్ ఎడ్యుకేటెడ్ ఆన్ హెల్త్. మీరు ఎట్లా ఒక హెల్త్ కన్సల్టెంట్గా తయారవ్వాలి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 6 months. ఆర్ యూ రెడీ టు టేక్ సమ్ ట్రైనింగ్స్ ఫ్రమ్ అస్? మేము మిమ్మల్ని తయారు చేసే రెడీగా ఉన్నాం. జస్ట్ లైక్ దట్, హౌ కెన్ యూ జనరేట్ 20-25,000 rupees సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ బై డూయింగ్ సమ్ గుడ్ కన్సల్టేషన్స్? మీరు రెడీగా ఉన్నారు. మా దగ్గర మెటీరియల్ ఉంది, రిసోర్సెస్ ఉంది, ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి. బట్ యూ షుడ్ బి ఓపెన్ విత్ యువర్ మైండ్. అండ్ క్లయింట్స్ అంటారా, మీ చుట్టుపక్కల అండ్ ఈవెన్ మీ ఇళ్లలో కూడా, బంధువుల ఇళ్లలో కూడా, చుట్టుపక్కల అందరి ఇళ్లలో క్లయింట్స్ ఉన్నారు హెల్త్కి సంబంధించి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. నేర్చుకునేందుకు ఇఫ్ యు ఆర్ రెడీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి, దీనికి సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి. లైక్ ఆప్టిమల్ హెల్త్ రెవల్యూషన్ అండ్ ద $1 trillion opportunity బై పాల్ సెన్ఫెల్డర్. ఇట్లాంటి వెల్నెస్ రెవల్యూషన్, ఇట్లాంటి పుస్తకాలు రైట్ టైం టు గో త్రూ. ఒక బైబిల్ లాగా మీరు టైం, ఐ మీన్, and what your doctor doesn't know about nutritional medicine may be killing you. Itlanti beautiful books are there. If you are ready, slowly, one book after another, we will start coaching you. Maaku weekly itlanti calls start chestamu, mimmalni coach chesedi, train chesedi, apart from what Amway is doing. Okay, so once you start utilizing the trainings and start using Nutralite and other top brands, ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒక స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది. ఒక స్టోరీ. కామరాజు గారికి ఒక స్టోరీ ఉంది. ఆయన దాని గురించి అక్కడ షేర్ చేసుకున్నారు. 1950s, 70s మధ్య ఆస్మాలో ఆయన ఎంత సఫర్ అయ్యాడు, తర్వాత ఇప్పుడు అది రూపురేఖలు లేకుండా పోయింది, అంతా క్యూర్ అయిపోయింది. ఇవన్నీ త్రూ న్యూట్రలైట్. దట్స్ ఇస్ ఎమోషన్. అదేవిధంగా రాహుల్ హ్యాస్ ఎ స్టోరీ. ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్టోరీ హియర్. సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు మీ స్టోరీ ఉండాలి. దాన్ని వి కాల్ యాస్ CMOS, అంటే క్రియేటింగ్ మై ఓన్ స్టోరీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ మ్యాజిక్. క్రియేటింగ్ యువర్ ఓన్ స్టోరీ. మీకంటూ ఒక స్టోరీ క్రియేట్ అవ్వడం, ఆ స్టోరీ మీ ఎమోషన్ అవ్వడం, అదే దట్స్ గోయింగ్ టు బి ద బిగినింగ్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్
ఫైనల్గా నేను ఈరోజు కాల్ ఎండ్ చేసే ముందు వన్ మోర్ గెస్ట్ వీ హ్యావ్ గాట్. షీ ఈస్ ఎ మదర్ ఆఫ్ 2 స్మాల్ కిడ్స్, రాధికా రాహుల్. బిఫోర్ మంత్ కూడా వి రికగ్నైజ్ హర్ ఫర్ డూయింగ్ 1000+ వాల్యూమ్. మణిపాల్ రెడ్డి గారి మీట్లో కూడా తను మాట్లాడారు యాజ్ ఎ గెస్ట్. సో హౌ షీ ఈస్ ఏబుల్ టు డూ దట్, ఐ వాంట్ హర్ టు స్పీక్. I think Ramesh, I lost the connection, but here I can. Okay, fine. Ask her to raise the hand. Radhika, can you raise your hand? The BCT చేసినప్పుడు కూడా she came as a guest speaker. Radhika ఒక I think months baby, ఒక చిన్న బాబు అండ్ ఒక 6-year-old or 5-year-old daughter. అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉంటూ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా, విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్సాప్ స్టేటసెస్, విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ నెట్వర్క్, 1000+ వాల్యూమ్ ఎవ్రీ మంత్. 1000 అంటే ఇందాక చెప్పాను కదా, 1 lakh turnover every month. సో వీ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్ దట్ మనకు అవకాశాలు లేవు ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు, లేదంటే జాబ్ లాస్, ఇన్సెక్యూర్. నో, యూ హ్యావ్ ద రైట్ ఆపర్చునిటీ. ఓన్లీ థింగ్ ఈస్ మీరు రైట్గా ట్రైన్ అయ్యేకి రెడీగా ఉండాలి. దేర్ ఆర్ పీపుల్ డూయింగ్ ఇట్ బిగ్ టైమ్. ఓకే, సో కమింగ్ టు దిస్ వీక్స్ అసైన్మెంట్స్. యా, లాస్ట్ వీక్ అసైన్మెంట్స్ని ప్లీజ్ మేక్ షూర్ దట్ మీ మెంటర్స్ దగ్గర కూర్చొని దానికి మార్క్స్ చెక్ చేసుకోండి. ఐ థింక్ లాస్ట్ వీక్ వాస్ ఫర్ 13 మార్క్స్, 13 మార్కులు అనుకుంటా. ఎంతమందికి 13 out of 13 వచ్చాయి ఐ డోంట్ నో. సమ్ పీపుల్ హూ సెంట్ మీ దే క్లియర్లీ wrote and I was pretty impressed, pretty happy that many of them got 13 out of 13. Excellent, congratulations to everybody who got 13 out of 13 last week. That itself shows that you are committed in pursuing this business very seriously. And ఇంకొంతమంది ఇంకా మీరు కేస్ స్టడీస్ వినకపోవడం కావచ్చు, లేదంటే అసైన్మెంట్స్ చేయకపోవడం కావచ్చు, బికాస్ దిస్ షోస్ యువర్ సీరియస్నెస్. మీరు ఇందులోనే సీరియస్గా లేకపోతే మేబీ ఈ బూట్ క్యాంప్ ట్రైనింగ్ అంతా అయిపోయే టైంకి మేబీ యూ విల్ అంత విధంగా మీకు ఉపయోగపడకపోవచ్చు. బికాస్ we want to make sure everybody in the boot camp is striving hard to get at least 80% in these assignments. Okay, ఈరోజు రెండో వారం అసైన్మెంట్స్లో వచ్చేసి డెమోస్ ఆఫ్ ఫ్యూ ప్రోడక్ట్స్. యూ హ్యావ్ టు లెర్న్ ద డెమోస్ ఆఫ్ ఫ్యూ ప్రోడక్ట్స్ అండ్ దానికి సంబంధించిన వీడియోస్ని మీరు తయారు చేయాలి. మీరు డెమో చేసి ఆ డెమో వీడియోని అప్లోడ్ చేసి మీ మెంటర్కి పంపించాలి. లైక్ ఎల్ఓసిలో షూ పాలిష్ ఇంక్ డెమో ఉంది, నేర్చుకోవాలి. ఓన్లీ దెన్, ఇందాక నేను చెప్పాను ఎడ్యుకేటింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. నేను ఎవరిని కన్విన్స్ చేయాల్సిన పనే లేదు. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్, మీ ఐస్ని మీరే నమ్మలేని డెమోస్ ఇవి. అదేవిధంగా మన పేస్ట్ డెమో, ఎస్ఏట్ డిటర్జెంట్ డెమో, అండ్ ఫోలిక్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. వాట్స్ ద ప్రోడక్ట్, చెరీ అయాన్ అని, దానికి ఒక మ్యాగ్నెట్ డెమో, అండ్ ప్రోటీన్ పౌడర్ క్వాలిటీ అండ్ ద ప్రైస్ కంపారిజన్ డెమో. ఎందుకు అది కాస్ట్లీ కాదు. అండ్ వైటమిన్ సి సెరం అండ్ క్వీన్ కుక్వేర్ ఉంది, ఆప్షనల్ ఇఫ్ లోకల్ యాక్సెస్ టు అప్లై. మీ మెంటర్ని అడగండి, ఈ 5 చేయండి. ఇవి కాకుండా ఇంకా ఫ్యూ మోర్ డెమోస్ వి విల్ సెండ్ యూ. ఐ థింక్ జూమ్ డెమో అండ్ అంటే ఇందాక నేను చూపించింది అది జూమ్ డెమో, డైలీ న్యూట్రలైట్ డైలీ డెమో. ఓకే, దీస్ డెమోస్ you learn these demos and send the videos to your uplines. అదే విధంగా న్యూట్రలైట్ హిస్టరీ అండ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. న్యూట్రలైట్ అనే కంపెనీ వాళ్ళు వ్యవసాయ విధానం, వాళ్ళు
ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ మీద ఇంటర్నెట్లో, యూట్యూబ్లో లేదా న్యూట్రలైట్.com వెబ్సైట్లో కూడా వీడియోస్ ఉన్నాయి. గో అండ్ వాచ్ ద వీడియోస్ అండ్ యూ మేక్ ఏ వీడియో ఆన్ షార్ట్ వీడియో ఫర్ లెస్ దాన్ 3 minutes. షార్ట్ వీడియో ఆన్ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి ఒక మనిషి, సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, నీడ్ ఫర్ సప్లిమెంటేషన్, మెడిసిన్స్కి సప్లిమెంట్స్కి ఉన్న తేడా ఏంటి, దీని మీద ఇంకొక వీడియో. తర్వాత మీ ఫ్యామిలీ ట్రీ డీటెయిల్డ్గా మదర్, ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆ తర్వాత బ్రాంచెస్. ఎందుకు ఆ ఫ్యామిలీ ట్రీ అంటే 90% మనకు ఉండే క్లయింట్స్ మన ఫ్యామిలీ ట్రీలోనే ఉంటారు, ఎక్కడనో ఉండరు. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్లోనే పాపం హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో డ్రా ఎ ఫ్యామిలీ ట్రీ అండ్ ప్రోడక్ట్ ఆడిట్. మీ ఇంట్లో ఆల్రెడీ వాడుతున్న ప్రోడక్ట్స్ కాకుండా ఇంకా ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఒక పిక్చర్ తీసి రీప్లేసబుల్, ఇంకా ఇంత పొటెన్షియల్ ఉంది మా ఇంట్లో, ఇవన్నీ వాడలేదు ఇంకా వాడాలి, వాటి పిక్చర్ ఒకటి మేబీ సెండ్ యువర్ అప్లైన్. అంటే మన దగ్గర ఒక కొబ్బరి నూనె ఉంది, కోకోనట్ ఆయిల్, మీ ఇంట్లో ఇంకా పారాషూట్ వాడుతున్నారు అనుకోండి, పారాషూట్ ని పెట్టి, అదేవిధంగా డాబర్, మన దగ్గర మీ దగ్గర డాబర్ ఆమ్లా ఉంది, మన దగ్గర పర్సోనా ఆమ్లా ఉంది, ఆమ్లా ఆయిల్, అది పెట్టడం. అదేవిధంగా మీరు ఇంకా మైసూర్ శాండల్ యూస్ చేస్తున్నారు, మన దగ్గర పర్సోనా ఆల్సో, అట్లా ఎక్స్ బ్రాండ్ ఇంకా వాడుతా అంటే అవన్నీ పెట్టి ఇవన్నీ ఇంకా నేను రీప్లేస్ చేయాలని ఒక పిక్చర్ తీసి సెండ్ ఇట్ యువర్ మెంటర్, సో దట్ మీ ఇంట్లోనే ఎంత స్కోప్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అది ఫస్ట్ మనం రీప్లేస్ చేయాలి. తర్వాత మీ స్టోరీ మీరు ఫైనలైజ్ చేసుకోవాలి. మ్యాజిక్ అనేది మీ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ప్రోడక్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్షియల్ మ్యాజిక్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్టోరీ? సో సంథింగ్ related to the product and same at least 8 to 10 case studies. ఏ కేస్ స్టడీస్ అండ్ ఏ బుక్స్ ఈ వీక్ లో చదవాలనేది కూడా ఐ విల్ సెండ్ ఏ లిస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్, విల్ మీట్ నెక్స్ట్ వీక్.